సినీ గోయర్స్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అలాంటి శ్రీధర్. నేను కొమరం భీం సినిమా ద్వారా డైరెక్టర్గా నంది అవార్డు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా. కొమరం భీం సినిమా ఒక నా జీవనకాల స్వప్నం అని చెప్పాలి, ఒక కళ. ఆ సినిమాకి మంచి ప్రశంసలు రావటం విమర్శకుల నుంచి, తర్వాత చాలా సైట్స్ కూడా సినిమా మంచి రేటింగ్స్ ఇచ్చినాయి. చాలా వికీపీడియా వాళ్ళు కూడా స్పెషల్గా దాని గురించి మెన్షన్ చేస్తూ పేజ్ పెట్టారు. సో ఈ కొమరం భీం సినిమా ఒక గిరిజన వీరుడి కథ. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక విప్లవకారుడు, అంటే సమాజం కోసం, తన జాతి జనుల కోసం తప్పించే ఒక విప్లవకారుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి సాధక బాధకాలు తట్టుకొని, ఎలాంటి కండిషన్స్ తట్టుకొని అతను ఒక సామాజికంగా ఈనాటికి కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు అనేది ఆ కథ. అతని త్యాగం అపురూపమైనది. ఆ అపురూపమైన త్యాగాన్ని జనం ఇప్పటికీ మర్చిపోలేదు. కొమరం భీం సినిమాను చూసిన ప్రజలు కూడా, అంటే గిరిజనులు కూడా చాలా స్పందించారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం మేము. అయినప్పుడు వాళ్ళు అన్నారు, మళ్ళీ మా జీవితాన్ని తెరమీద చూపించారు మీరు అన్నారు. చాలా గొప్ప అవార్డు నాకు అది. అంటే ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ జాతి సమైక్యత చిత్ర దర్శకుడిగా నాకు వచ్చిన అవార్డ్స్ కంటే వాళ్ళు ఇచ్చిన ప్రశంసలు చాలా ఉత్తేజాన్ని ఇచ్చినాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్న సదాశివ గారు, ఆయన ఈ సినిమా గురించి చాలా మంచి మాట చెప్పారు. ఈ కొమరం భీం జీవితాన్ని ఈ సినిమా ప్రతిబింబించిందన్నారు. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా మేము రిలీజ్ చేసిన వెంటనే చాలా భయపడ్డాం. అంటే ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా, కానీ సమాజం ఆదరిస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయి అంటే ప్రేక్షకుల అభిరుచికి మనం విభిన్నంగా వెళ్తున్నామా అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొంత అనుకున్నారు. ఎక్కువ థియేటర్స్ వద్దులేండి, లేకపోతే ఓన్లీ మార్నింగ్ షోస్ వేయండి అని సజెస్ట్ చేశారు. కొమరం భీం సినిమా ఎక్కువ థియేటర్లు అక్కర్లేదు, కేవలం ఒక 1 షో వేస్తే సరిపోద్దేమో అన్న సలహా కూడా వచ్చింది. అన్న తర్వాత మేము అనుకున్నాము, కాదు, మనం నిజాయితీగా ఒక సినిమా తీసాం, దాన్ని ప్రజల ముందు తీసుకెళ్తాం, వాళ్ళు నచ్చితే చూస్తారు. ప్రజల అభిరుచి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే మంచి సినిమాలు కాస్త లేట్ అయినా కూడా చూసిన, ఆదరించిన చరిత్ర ఉంది మనకి. సో ఆ సినిమాని మేము రిలీజ్ చేశాము. దీపక్ థియేటర్లో కంటిన్యూస్గా 4 షోలు చొప్పున 50 రోజులు ఆడింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే 7 థియేటర్లో 104 రోజులు ఆ సినిమా శ్రద్ధలోస్తు నాటికి 7 థియేటర్లు ఆడుతూ ఉంది. 104 రోజుల తర్వాత కూడా ఆ సినిమా గురించి ఎంక్వైరీస్ వచ్చినాయి మాకు. 100 రోజులు ఆడిన సినిమాగా అది చేతుల్లో, అంటే నా కెరీర్లో నిలిచిపోయిన సినిమా అని చెప్పాలి. కరెంట్ లేని ఒక పల్లెటూరు, అక్కడ ఒక చిన్న 5వ క్లాస్ వరకు ఉండే స్కూలు, ఒక చిన్న చెరువు, తర్వాత ఒక 500 మందికి మించని 500 మంది కూడా ఉండరేమో బహుశా, అలాంటి ఒక గ్రామంలో, దాన్ని కొడకంచి అంటారు, మెదక్ జిల్లాలో. ఆ ఊళ్ళో పుట్టాను నేను. పుట్టిన తర్వాత అక్కడి, అంటే మా నాన్న రైతుగా ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం సంబంధించిన ఇంప్రెషన్ ఉంది. బహుశా ఈ ఇంప్రెషన్ ఉండడం వల్లనే మాభూమి సినిమా చూసి ఇన్స్పైర్ కావటం, తర్వాత కొమరం భీం సినిమా చేయడం జరిగిందేమో బాల్యంలో ఉన్న అనుభవాల దృష్ట్యా. ఆ తర్వాత హైదరాబాద్లో నా ఎడ్యుకేషన్ జరిగింది. ఈ జరుగుతున్న రోజుల్లోనే మరో ప్రపంచం పిలిచింది అనే ఒక నాటిక రాశాను నేను. దాన్ని నేను డైరెక్ట్ చేశాను. అది ఇండియన్ నేషనల్ థియేటర్స్ వాళ్ళ పోటీల్లో, అంటే జాతీయ స్థాయి పోటీలు జరిగినాయి. దానిలో బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ డైరెక్షన్ వచ్చింది. దాంతో నాకు అనిపించింది, మన భవిష్యత్తు ఈ దర్శకత్వం మీద ఉందేమో అని అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా అసలు మా కుటుంబంలో చూస్తే ఎవరు ఈ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. యాక్చువల్గా ఈ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ అంటే వాళ్ళకి భయం ఒకటి, ప్లస్ దీనిలో ఉంటే పనికి రాకుండా పోతాం జీవితంలో అని ఒక అభిప్రాయం ఉండేది. అందరి కుటుంబాల్లో ఉంటుంది అది. సో అప్పటికి కూడా ఎప్పుడైతే అవార్డు వచ్చిందో జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ థియేటర్స్ కాంపిటీషన్స్లో, అక్కడి నుంచి అంతకుముందు ఒక నాన్నగారు వస్తున్నారు బాబోయ్ అని ఒక నాటిక రాశాను. దానికి కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో బెస్ట్ రైటర్, బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. సో దీంతో ఏం చేశానంటే, ఎట్లాగైనా సరే సినిమా ఫీల్డ్లోకి రావాలని కష్టపడి ఒక జర్నలిస్టు సహాయంతో నరసింహరావు గారిని పరిచయం చేసుకున్నాను, బి నరసింహరావు గారిని. అప్పుడు రంగుల కళ సినిమా తీస్తున్నారు ఆయన. అంతకుముందు మాభూమి సినిమా తీశారు. దాని తర్వాత రంగుల కళ సినిమా టైంలో నేను ఎంటర్ అయిపోయాను ఆయన దగ్గర.
తర్వాత ఆయన చాలా బాగా చూసుకున్నారు. ఆయన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయం. నరసింహరావు గారు సినిమా తీసే విధానం కానీ, సినిమాని చూసే విధానం కానీ పూర్తి విభిన్నం. ఇప్పుడు మనకు తెలిసిన సినిమా, ఆయన తీసే సినిమా వేరు. అంటే సినిమా యొక్క నిజమైన పర్పస్ ఏంటి, సామాజిక ప్రయోజనం సినిమాలో ఎలా ఉంటుంది, ఆ సినిమా అనేది నిజమైన కళ అని నమ్మి నిజమైన కళాకారుడు, దర్శకుడు ఆయన. ఆయన దగ్గర పనిచేయడం వల్ల, ఆయన ఆలోచన విధానంలో దాన్ని కొంత అర్థం చేసుకోవడం వల్ల సినిమాకి ఇంకొక రకమైన కోణం ఉందని నాకు అర్థమైంది. అంటే ప్రపంచ సినిమా యొక్క కిటికీ ఆయన ఓపెన్ చేసి చూపించారు, ఇది రియల్ సినిమా అని. సో అక్కడ ఎన్నో పుస్తకాలు చదివాము, ఎన్నో సినిమాలు ఆయన చూపించారు, దాని గురించి విశ్లేషించారు. వారి దగ్గర రంగుల కళకు పనిచేశాను. తర్వాత శ్రీశ్రీ మీద ఒక డాక్యుమెంటరీ చేసి దానికి పనిచేశాను. పల్లెటూరి పిల్లగాడ కొంత చేశాను. ఆయన దగ్గర పనిచేసింది సినిమాల కంటే కూడా ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన చెప్తే విన్నది ఒక అనుభూతి. అదంతా ఒక మంచి స్వర్ణయుగం అని చెప్పాలి కెరీర్లో. సో నరసింహరావు గారిని నుంచి తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వెళ్దామన్న ఉద్దేశంలో చెన్నై వెళ్ళాను. చెన్నైలో అనుకోకుండా ఒక గొప్ప దర్శకుడు దాసనారాయణరావు గారి దగ్గర ఒక ఎంట్రీ దొరికింది, అతి కష్టం మీద. అయితే అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది, ప్లస్ డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళం. అంటే నేనే కాదు, గురుగారి దగ్గర, దాసరి గారి దగ్గర అందరూ అలా పనిచేయాల్సిందే. రాత్రి 1 గంటకి ఆయన స్క్రిప్ట్ టేప్లో చెప్తే తెల్లవారి 5ంటికి అది ఫెయిర్ చేసి చూపించాలి మనం. సో అలాంటి కష్టమైన పరిశ్రమ ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర పూర్తి డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ చాలా ఉండేది. దాసరి గారి దగ్గర పనిచేస్తే ఎట్లా అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత అది సినిమాని ఎలాగ డీల్ చేయాలి, సినిమా ఆర్టిస్టుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎట్లాగా మనం వాళ్ళతో పని తీసుకోవాలి, సో ఎలాంటి గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేది గురుగారి దగ్గర నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు అవి. దాంతోనే ఆయనతోనే ఒక సినిమా చేశాను నేను. రఘువంతన భారతంలో వారు ప్రధాన పాత్ర, హీరోగా ఒక పాత్ర. అఖిల్ నాగేశ్వరరావు గారు, జగపతి బాబు, దివ్యవాణి, గొల్లపూడి మారుతిరావు గారు, ఇలా వీళ్ళతో సినిమా చేయగలిగిన ఆ రోజుల్లో, ఆ వయసులో. ఆ సినిమా కూడా బెస్ట్ స్టోరీ నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి. దాసరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, అప్పుడు నేను క్యాంపస్ అని ఒక నావల్ రాశాను. ఇప్పుడున్న విద్యార్థి రాజకీయాలు ఎట్లా ఉన్నాయని ఆ రోజుల్లో రాశాను. అది క్యాంపస్ రాసినప్పుడు అది బాగా హిట్ అయింది. అప్పట్లో డైలీ సీరియల్స్ యుగం అనమాట. అంటే ఇప్పుడు టీవీ ఇంత ప్రచారం లేదు కాబట్టి, ఛానల్స్ లేవు కాబట్టి డైలీ పేపర్స్లో వచ్చే సీరియల్స్ని బాగా చేసేవాళ్ళు. అంటే సూర్యదేవ రామమోహన్ గారి మోడల్ కానీ, చలసుబ్రహ్మణ్యం గారి క్యాబరెట్ డాన్సర్ కానీ, నేను రాసిన క్యాంపస్ కానీ బాగా ఆ రోజుల్లో హిట్ అయిన సబ్జెక్ట్స్, నవల్స్ ఇవన్నీ. డైలీ ఫోటో వేసి, రైటర్ ఫోటో వేసి చేసేవాళ్ళు, బాగా క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే నవల హిట్ అయిందో నాకు అనిపించింది పత్రికా రంగంలో ఉంటే నవల రాస్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. అయితే గురుగారు ఏం చేశారు, దాసరి గారు, ఉదయం వీక్లీకి ఎడిటర్గా పనిచేస్తామని అడిగారు. అంటే గురుగారు పని మీద ఇంట్రెస్ట్ కంటే కూడా గురుగారు ఏ పని చెప్పినా చేసే శిష్యులం కాబట్టి వెంటనే ఓకే సార్, అది నా అదృష్టం అని చెప్పాను. ఉదయం వీక్లీ ఎడిటర్గా పనిచేశాను. 30,000 సర్క్యులేషన్ నుంచి 69,000 సర్క్యులేషన్ తీసుకెళ్ళాను నా హయాంలో ఉదయం వీక్లీ. ఆ తర్వాత ఉదయం వీక్లీ చేస్తున్న తర్వాత గురుగారు చెప్పాను, గురుగారు నేను బేసిక్గా మీ దగ్గర ఫిలిం దర్శకుడిగా అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చాను, అలాంటి అవకాశం నాకు ఇప్పించండి అన్నాను. ఈలోపు ఆదిలాబాద్లో డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఐటీడీ ఆఫీసర్లో పనిచేశారు. ఆ ఆఫీసర్ గారు మొన్న రాజశేఖర రెడ్డి గారితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్. సుబ్రహ్మణ్యం గారు నా క్యాంపస్ నవల్ చదివిన తర్వాత ఒకసారి పిలిపించి నీ ఓరియంటేషన్ చూశాను, నీ పర్స్పెక్టివ్ కూడా బాగానే ఉంది, ఆదిలాబాద్ సంబంధించి ఏమన్నా ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తామని అడిగారు ఆయన. నేను చెప్పాను, అప్పుడు మారుతి ప్రసాద్ అని మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని, డాక్యుమెంటరీ కోసం ప్రపోజల్ ఇచ్చాం. అయితే డాక్యుమెంటరీ కోసం అని ప్రపోజల్ ఇచ్చిన తర్వాత అనిపించింది, ఇందులో డాక్యుమెంటరీ కంటే ఒక భావోద్వేగాలకు సంబంధించిన కథ ఉంది, దీన్ని ఫీచర్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రపోజ్ చేశాను. వారు ఒప్పుకున్నారు. అట్లాగే దాసరి గారు కూడా హెల్ప్ చేశారు. దాంతో కొమరం భీం సినిమా తయారైంది. ఆ తర్వాత దానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది నాకు. అట్లాగే ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా మరొక ఒక అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా పార్టిసిపేట్ చేశాము. తర్వాత ఇది అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనింది, చాలా మంచి పేరే వచ్చింది. దాని తర్వాత రఘువంతన భారతం చేశాను. రఘువంతన భారతంలో దాసరి గారు ఒక క్యారెక్టరు, నాగేశ్వర గారు ఒక క్యారెక్టర్, వీళ్ళతో కలిసి ఆ సినిమా కూడా బాగానే అంటే కమర్షియల్గా విజయవంతం అవ్వలేదు కానీ ప్రజల దృష్టిని ఆకర్షించింది, ఫిలిం పరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది. వీళ్ళు చిన్నవాడు బాగానే చేశాడు, పర్లేదని. ఇప్పటికి గుర్తు నాకు, ఆ రోజు ఓపెనింగ్ రోజు
చిత్ర పరిశ్రమ మొత్తం వచ్చినట్టే. అంటే ఒకవైపు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళు చాలామంది ఆ రోజు ఆశీర్వదించారు. అప్పుడు ఇప్పటికి 10 ఏళ్ల క్రితం 18 ఇయర్స్ క్రితం చిన్న వయసు ఉన్నది అప్పుడు. చాలా అది ఒక అదృష్టం అనుకోవాలి. తర్వాత ప్రేమనాపలనం చేశాను. తర్వాత ఉత్సాహం అనే సినిమా చేశాను. తర్వాత తుహిమేరి గంగ అని, అంటే మా రైటర్ గారు ఉన్నారు డాక్టర్ గోయల్ గారు అని, ఆయన ఒక సినిమా చెప్తూ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయాలి అన్నారు. సరే, ఆయన ఫ్రెండ్ చేశారు డాక్టర్ రెబరో అని, ఆయన ఎన్ఆర్ఐ, అంటే అమెరికాలో ఉంటారు ఆయన డాక్టర్ గారు. ఆయన గోయల్ గారు స్క్రిప్ట్ రాస్తూ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ తుహిమేరి గంగ అనే సినిమాకి నాష్వెల్ ఫెస్టివల్, అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది యూఎస్లో, దానిలో బెస్ట్ ఫిలింగా వచ్చింది, క్రిటిక్స్ అవార్డు వచ్చింది దానికి. అది మంచి ప్రయత్నం అది. ఆ సినిమాకి పనిచేసిన డాక్టర్ గోయల్ గారు, తర్వాత నా సినిమాలకి వరుసగా పనిచేసాం కలిసి మేము. తర్వాత గౌతమ్ బుద్ధ చేసాం, తథాగత బుద్ధ అని. తర్వాత ఇప్పుడు తులసిదాస్ హిందీ వెర్షన్ ఆయన రాస్తున్నారు, చాలా పాపులర్ రైటర్ హిందీలో అతను. సో దీని తర్వాత తుహిమేరి గంగ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్. అది ఇక్కడ ఏమైందంటే, సినిమాలు కమర్షియల్ విజయవంతం కాకపోతే ప్రతి సినిమా వెనకాల ఒక గ్యాప్ ఉంటుంది.